హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. అసలు కోరికలని ఎలా నెరవేర్చుకోవాలి? ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కలలు కనడం ద్వారా మన కోరికలని, మన గోల్స్ని ఎలా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హుపోనొపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి, ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏదైతే బలంగా కోరుకుంటామో దానిని దక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది అని. కానీ చాలామంది నేను ఎంత ట్రై చేసినా, ఎంత బాగా అప్లై చేసినా అనుకున్నది సాధించలేకపోతున్నాము. అలాగే చిన్న చిన్నవి అవుతున్నాయి కానీ పెద్ద పెద్ద కోరికలు నెరవేరట్లేదు. లేదంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది కానీ మనీ పరంగా ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోతున్నాను, డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నాను, ఆర్థిక సమస్యలు తీరటం లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నిజంగా చెప్పాలి అంటే ఒక అద్భుతమైన టెక్నిక్. మీ కోరికలు నిజంగా నెరవేరట్లేదు అంటే మీ కోరికలనేవి ఏదో మీకు వీలైనప్పుడు గుర్తు తెచ్చుకునే విధంగా ఉన్నాయి తప్ప, నిజంగా మీ కోరికలు నెరవేరాలి అంటే మీ కోరికలు నెరవేరుతున్నట్టు, నెరవేరిపోయినట్టు కలలు కనడం అనేది జరగటం లేదు అన్నమాట. కలలు కనడం అంటే మీ కోరిక నెరవేరినట్టు కలలు కనడం అంటే పదే పదే నిద్రపోయే ముందు ఒక రకమైన ఫీల్తో మీరు అనుభూతిని యాడ్ చెయ్యకపోవడం మీ కోరికలు నెరవేరకపోవడానికి ఒక కారణం. కొంచెం వింతగా అనిపించవచ్చు కలలు కనడం ఏంటని. సింపుల్గా చెప్పాలి అంటే దానినే విజువలైజేషన్ అని కూడా మనం అనొచ్చు. అంటే కోరిక నెరవేరినట్టు పదే పదే ఫీల్ అవుతూ రాత్రి పడుకునే ముందు ఇంకా ఎప్పుడైనా సరే అలాగ పదే పదే అది ఒక తపనలాగా, అంటే నిజంగా చెప్పాలి అంటే అయిపోయినట్టు ఫీల్ అవ్వడం, ఒక రకమైన అనుభూతి చెందడం, కలల రూపంలో ఎంత ఎనర్జీని మనం యాడ్ చేస్తామో అప్పుడు ఆ కోరిక అనేది నెరవేరడం చాలా ఈజీగా జరుగుతుంది. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మన మనసులో ఏదైతే పుట్టి దానిని పదే పదే ఒక ఎనర్జీతో ఆలోచిస్తామో అదే నెరవేరుతుంది. అంటే మన కోరికలు నెరవేరడానికి మనకి ఫ్యూచర్లో జరిగేదానికి మన మనసే కారణమని గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. అలాగే సైంటిఫిక్గా మీరు అనుకున్నది నెరవేరడానికి మీ మనసే కారణం. అంటే మీ ఆలోచనల ద్వారా మాత్రమే మీరు కోరిన కోరికని నెరవేర్చుకోవచ్చు అన్నది అక్షర సత్యం. మీ మైండ్ దేని గురించైతే పదే పదే రిపీటెడ్గా ఆలోచిస్తుందో మీ మైండ్ సెట్ అనేది దానికి తగ్గట్టుగా మారిపోతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ మైండ్ పదే పదే దేని గురించైతే రిపీటెడ్గా ఆలోచిస్తుందో మీ మైండ్ సెట్ కూడా దానికి అనుకూలంగా మారిపోతుంది అన్నది నిజం. ఎవరైతే ఈ సైంటిఫిక్ లాజిక్ని చాలా ఈజీగా అర్థం చేసుకొని మీ గోల్స్ని, మీ కోరికలని కలర్ రూపంలో, అంటే మేబీ విజువలైజేషన్ రూపంలో రెగ్యులర్గా ఎలాగైతే యాడ్ చేయగలుగుతారో వారు వాళ్ళ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఇది 100% నిజం. సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కూడా ఇది ఎన్నో విషయాలలో రుజువు చేయబడింది. కాకపోతే దీన్ని నమ్మడం, ఫాలో అవ్వడం, అనుభూతి చెందడం, కలల రూపంలో మీ కోరికలను పదే పదే విజువలైజేషన్ లాగా యాడ్ చేయడం ద్వారా మాత్రమే
మీరు వీటిని సాధించగలుగుతారు. ఒకటి చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఏదో ఒక కొత్త ప్లేస్‌కెళ్లారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఇప్పుడు గనక మీరు దానిని ఊహించుకున్నారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళినట్టు గనక ఒక్కసారి ఫీల్ అయ్యారు అంటే, ఇమ్మీడియేట్‌గా మీరు అక్కడికి అప్పుడు జరిగిన అనుభూతులన్నీ గుర్తొచ్చి, ఈ సెకండ్‌లోనే అక్కడ ఉన్న ఫీలింగ్ అనేది మీకొస్తుంది. అలాగే ఏదైనా ఒక మంచి తినే పదార్థాలు, ఆహార పదార్థాలు మంచి స్మెల్లొచ్చేవి కనుక ఒక్కసారి లాస్ట్ టైం ఎప్పుడో తిన్నదాన్ని ఒక్కసారి ఊహించుకున్నారు అంటే, ఇమ్మీడియేట్‌గా నోట్లో ఆ టేస్ట్ తెలుస్తుంది. ఆ స్మెల్ కూడా మీకు ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. దీనినే సింపుల్‌గా చెప్పాలి అంటే, ఒకసారి జరిగిన దానిని మళ్ళీ రిపీటెడ్‌గా ఇమ్మీడియేట్‌గా గుర్తు తెచ్చుకొని, దానిని ఊహించుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. అది కూడా ఇమ్మీడియేట్‌గా. మరి ఇలాగే మీ కోరికలను కూడా నెరవేరినట్టు ఫీల్ అవ్వడం ద్వారా, ఆ అనుభూతి చెందడం ద్వారా, ఆ కోరికలకు ఎనర్జీ ఇచ్చి, మీరు ఆ కోరికలను చాలా ఈజీగా నెరవేర్చుకునే అవకాశం అనేది దొరుకుతుంది. ఇది 100% నిజం. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది చెప్పే విషయం ఎలాగుంటుంది అంటే, ఈ కలలను రాత్రి పడుకునేటప్పుడే కాకుండా, మీకు వీలైనప్పుడు ఎక్కడైనా జర్నీలో ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు, బస్సులోనో, ట్రైన్‌లోనో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. అలాంటి సందర్భాలలో కూడా ఈ కలలను అలా కళ్ళు మూసుకొని అవి నెరవేరినట్టు, అవి మీ అనుభూతిని నెరవేరినప్పుడు కలిగే అనుభూతిని యాడ్ చేస్తూ, అలా మనసులో ఆనందాన్ని పెట్టుకోవడం, క్రియేట్ చేసుకోవడం కూడా మీ కలలను వేగవంతంగా సాకారం చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే, మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కలలను కనండి. అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఇది 100% నిజం. ఈ కలలను కనడాన్నే విజువలైజేషన్ కూడా అంటారు. దీనినే పెర్ఫెక్ట్‌గా అప్లై చేయడం ద్వారా మీరు అనుకున్న గోల్స్‌ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న ఏ టెక్నిక్ అయినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికి ఏ టెక్నిక్ పైన మీకు మంచి ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ టెక్నిక్‌ని అప్లై చేస్తూ మీ కోరికలు నెరవేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన ఛానల్‌ని చూస్తున్నారు, వీడియోస్ ఫాలో అవుతున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనం చేసే వీడియో మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.